విలీనం 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 తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మంటలు పుట్టిస్తున్న అంశం ఇదే. కాకపోతే ఎవరితో విలీనమవుతున్నారు, ఎవరిని విలీనం చేసుకుంటున్నారు అన్నదే జనాలకి అర్థం కావట్లేదు. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో బీజేపీ అన్నట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం రోజుకొక మలుపు తీసుకుంటూ అగ్నిపర్వతంలా రగిలిపోతోంది. మరి ఈ ఎపిసోడ్ లో తాజా సంగతులేంటో చూద్దాం. తెలంగాణలో విలీన రాజకీయం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందన్న రేవంత్. మోదీతో రేవంత్ టచ్ లో ఉన్నారన్న కేటీఆర్. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనానికి సర్వం సిద్ధమన్న బండి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయంలో మూడు పార్టీల నాయకులు చేస్తున్న ఇలాంటి విభిన్న ప్రకటనలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఓవైపు రుణమాఫీ వ్యవహారం, రుణమాఫీ అన్నట్టుగా రాజకీయ యుద్ధానికి కారణమైతే ఆఫ్ ది రికార్డ్ నేతలు చేసిన కామెంట్స్ మరో సమరానికి తెరలేపాయి. రాష్ట్ర రాజకీయం విలీన అంశంలో విలీనమైందన్నట్టుగా తయారైంది పరిస్థితి. అవి ఆఫ్ స్క్రీన్ మాటలే కదా అనుకోవడానికి లేదు. ఎందుకంటే మీడియాతో ఇష్టాగోష్ఠిలో ఆ వ్యాఖ్యలు చేసింది సాధారణ నాయకులేం కాదు, వాళ్లంతా కీలక పార్టీల అగ్రనేతలు. అందుకే ఇంతటి అగ్గి రాజుకుంది. రాజకీయాల్లో గెలిపోవటములు సహజం. అందుకే గెలిచినా ఓడినా ఒకే తీరు అన్నట్టుగా నిత్యం వార్తల్లో ఉంటోంది బీఆర్ఎస్. తెలంగాణ రాజకీయాల్లో తానెప్పటికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటోంది. ఇప్పటికే రుణమాఫీపై ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేందుకు రైతుల పక్షాన అన్ని విధాల పోరాటానికి సిద్ధమైన గులాబీ పార్టీ తాజాగా మరో అంశంలోనూ చర్చనీయాంశంగా మారింది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ చాన్నాళ్లుగా ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వాటికి కాసింత పదును పెంచింది. అందులో భాగంగానే మీడియాతో చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆ పార్టీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవ్వడం ఖాయమన్న రేవంత్ అందుకు ప్రతిఫలంగా ఏం దక్కబోతున్నాయనే విషయాన్ని కూడా ఊహించి చెప్పేయడం విశేషం. పార్టీని బీజేపీలో విలీనం చేశాక కేసీఆర్ కు గవర్నర్ గా, కేటీఆర్ కు కేంద్ర మంత్రిగా అవకాశం దక్కుతుందన్నారు రేవంత్. ఇక తెలంగాణ అసెంబ్లీలో హరీష్ రావు ప్రతిపక్ష నేత అవుతారని జోస్యం చెప్పారు. రాజ్యసభలో బీఆర్ఎస్ కు 4 రాజ్యసభ సభ్యులున్నారు కాబట్టి వారిని బీజేపీ కలిపేసుకుంటుందని, దానికి బదులుగా కవితకు బెయిల్ కూడా మంజూరవుతుందని చెప్పారు. ఆ తర్వాత ఆమెకు రాజ్యసభ సీటు కూడా ఇస్తారని చెప్పారు రేవంత్. ఇప్పుడు ఒప్పుకోకపోయినా ఎప్పటికైనా జరిగేది ఇదేనన్న రేవంత్ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం మాత్రం తథ్యమన్నారు. అయితే చిట్ చాట్ లో సీఎం చేసిన ఈ ముచ్చట్లు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద సిచ్చే పెట్టాయి. చల్లారని మంటలకు మరింత ఆజ్యం పోశాయి. ఈ విషయంలో తామేం తక్కువ తినలేదంటోంది బీఆర్ఎస్. ఆఫ్ ది రికార్డ్ లో తమ పార్టీపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు అదే ఆఫ్ ది రికార్డ్ లో ఏ మాత్రం తగ్గని రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రేవంత్ రెడ్డి టచ్ లో ఉన్నారన్న కేటీఆర్ తాను పుట్టింది బీజేపీలోనే, ప్రస్థానం ముగిసేది కూడా బీజేపీలోనే అంటూ మోదీకి రేవంత్ మాట ఇచ్చారంటూ బాంబు పేల్చారు. తనకున్న ఢిల్లీ సోర్స్ ద్వారానే ఈ విషయం తెలిసిందని క్లారిటీ ఇచ్చిన కేటీఆర్ ఏబీవీపీ ద్వారా కాషాయం జెండాతో రాజకీయాల్లోకి వచ్చిన తాను అదే జెండా కప్పుకొని చనిపోతానంటూ మోదీతో రేవంత్ చెప్పినట్లు సమాచారం ఉందన్నారు. మోదీతో ఈ మాటలు చెప్పింది నిజమా కాదా రేవంత్ స్పష్టం చేయాలంటూ సవాల్ చేశారు. అంతేకాదు బీజేపీతో తనకున్న సంబంధాలపై రేవంత్ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు కేటీఆర్. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ కాంగ్రెస్ అంటే అయిపోయిందా? అయితే ఇప్పుడు ఆ ముచ్చట ఆలకించండి అంటున్నారు బీజేపీ కీలక నేతలు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనమవుతుందని, అందుకు ప్లాన్ మొత్తం సిద్ధమైందని తాజాగా మరో బాంబు పేల్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు ఆ రెండు పార్టీలు మధ్యలో బీజేపీ వాడుకుంటున్నాయంటూ ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన కేసీఆర్ మళ్లీ అక్కడికే వెళ్లొచ్చన్న బండి ఏమీ లేని బీఆర్ఎస్ ను తామెందుకు విలీనం చేసుకుంటామని ప్రశ్నించారు. ఇక బీజేపీలోకి రేవంత్ వస్తారన్న కేటీఆర్ కామెంట్స్ కు రేవంతే సమాధానం చెబితే బాగుంటుందన్నారు బండి. అయితే రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ చేసిన ఢోకాపై రైతులు ప్రశ్నిస్తారన్న భయంతోనే విలీనం పేరుతో ఈ డ్రామాలు మొదలెట్టారని, ఇష్యూని డైవర్ట్ చేస్తున్నారని విమర్శించారు. వాళ్ళు కుమ్మకారు. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఏం లేని పార్టీ, అది నాకు ఘర్కా నాకు ఘాట్కా పరిస్థితి. మాకేం అవసరం చెప్పు, బీఆర్ఎస్ పార్టీని చేసుకుంటాం. మాకేమో కాంగ్రెస్ వాళ్ళకి అవసరం. వాళ్ళు ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకోవాలి, ముఖ్యమంత్రులు కావడానికి, ముఖ్యమంత్రి పదవులు కాపాడుకోవడం కోసం, నెక్స్ట్ కొంతమంది ముఖ్యమంత్రులు కావడానికి ఈ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు వాళ్ళను జత చేసుకుంటే వాళ్ళకు మెజార్టీ పెడుతుంది. ముఖ్యమంత్రిగా దించవచ్చు, ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. మాకేం వస్తాం, మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మనల్ని ఏడితే మాకు ప్రభుత్వం వస్తుందా? మాకు అవసరం అది మాకు అవసరమా చెప్పు. వాళ్ళు కలిసి అధికారాన్ని పంచుకున్నారు, ఇంతకుముందు కలిసి పోటీ చేసిర్రు,
వాళ్ళు కేసీఆర్ ఏ పార్టీ నుంచి వచ్చింది చెప్పన్న, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది, మళ్ళీ ఆడికే పోతాడు, తిరిగి గుడి పోతాడు. వాళ్ళు కేసీఆర్ కేటీఆర్ విషయంలో మీరు ప్రజల దగ్గర పోతే చీతు అంటారు, రాళ్లతో కొడతారు. ఎవరి వర్షన్ వారిదే, ఎవరి కామెంట్స్ వారివే. కాకపోతే దేనికి క్లారిటీ అనేది లేదు. రాజకీయంగా రచ్చ తక్కువేమీ కాదు. విలీనంలో నిజమెంతో తెలియదు కానీ కీలక నేతలు చేస్తున్న ఈ వ్యాఖ్యలు నిప్పురాజేశాయి. ఇది ఎన్నాళ్ళిలా రగులుతుందో, ఎన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.